నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీరు ఎప్పుడైనా చూసారా? నరేంద్ర మోడీ గారు గానీ, పుతిన్ కానీ, ట్రంప్ కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ చేతులు ఫ్రీగా ఉండకుండా వాళ్ళ ఫింగర్ టిప్స్ అనేవి కలిసి ఉంటాయి. అదేంటో తెలుసా? దాని వెనకాల సీక్రెట్ ఏంటో తెలుసా? దాన్నే మనం ముద్ర అని అంటాం. సో, యోగాలో రైట్ అంటే మనము 24 అవర్స్ యోగాసనాస్ చేయలేము. రైట్? మహా అంటే రోజుకు ఒకసారి గానీ, 2 సార్లు గానీ యోగా చేయగలుగుతాం. బట్ దాంతో పాటుగా మన యోగులు, మన మునులు, మన ఋషులు మనకి ముద్రాస్ అనేవి నేర్పించారు. అసలు ముద్ర అంటే ఏంటి? రైట్? దాని యొక్క ఉపయోగం ఏంటి? అనే దాన్ని గనక మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే, మీరెప్పుడైనా పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఏదైనా పార్సెల్‌ని పోస్ట్ చేశారా? రైట్? అంటే మన దగ్గర కనుక ఆర్టికల్స్ పెద్దగా ఉంటే దాన్ని అంతా కూడా ప్యాక్ చేసేసి దాని చుట్టూ ఒక క్లాత్ ఏసి దాన్ని కుట్టేస్తారు. కుట్టి దానిపైన అడ్రెస్ రాసిన తర్వాత మనం ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో దాన్ని లక్కతో ఇలా సీలేస్తారు. రైట్? దాన్ని కూడా ముద్ర అంటాం. మరి ఇది ముద్ర, అది ముద్ర. రైట్? చూడడానికి వింతగా ఉందా? బట్ ఎండ్ డెస్టినేషన్‌లో రెండిటి యొక్క ఉపయోగం ఒకటే. సో, అక్కడ ఆ లక్కతో సీల్ ఎందుకేస్తారు? అంటే లోపల ఏదైతే ఆర్టికల్స్ మీరు పెట్టారో అవి సేఫ్‌గా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఆ సీల్ వేస్తారు. సో, మనం ఏసే ఈ ముద్రాలు కూడా ఎగ్జాక్ట్‌గా అదే పనిచేస్తాయి. అంటే మన బాడీలో రైట్ ఎనర్జీ లోపలికి రావడానికి కొన్ని ఛానెల్స్ ఉంటాయి. ఎనర్జీ బయటికి వెళ్ళడానికి కొన్ని ఛానెల్స్ ఉంటాయి. సో, ఈ ముద్రాస్ వల్ల రైట్ మన దగ్గర వచ్చే యోగా క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, యోగా కొరకు వచ్చే క్లయింట్స్ రైట్ వాళ్ళొక 1 అవర్ యోగా చేసుకొని వెళ్ళిపోతారు. బట్ మిగతా 23 అవర్స్ పరిస్థితి ఏంటి అంటే ఎస్పెషల్లీ మెలుకున్న టైంలో పరిస్థితి ఏంటి అని ఆలోచించినట్లయితే మనకు దాదాపుగా 7000 ముద్రాస్ ఉన్నాయి. రైట్? 7000 ముద్రాస్ మన ఋషులు మనకు నేర్పించారు. వాళ్ళ సందర్భాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి మనం వాళ్ళకి వాళ్ళ శారీరక స్తోమతని బట్టి మనం ఈ ముద్రాస్ అనేవి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. సో, వాళ్ళు డే టు డే లైఫ్‌లో ఈ ముద్రాస్ నేర్చుకొని చాలా సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, మీకు కూడా అలాంటి డౌట్స్ ఎస్పెషల్లీ నెగెటివ్ థాట్స్, స్ట్రెస్ ఏదైనా ఉంటే కూడా మీరు ఎటువంటి సందేహం లేకుండా కన్సల్ట్ చేయొచ్చు. యోగాసనాస్‌తో పాటు, డైట్‌తో పాటు ముద్రాస్ నేర్చుకొని మీరు హ్యాపీగా, హెల్తీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సాంప్రదాయం పోయింది కానీ, మన పూర్వకాలంలో చూస్తే రైట్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి పాదాభివందనం చేసేవారు. తల్లిదండ్రులకి, గురువులకి పాదాభివందనం చేసేవారు. రైట్? పాదాభివందనం చేసినప్పుడు ఆ గురువు గాని, తల్లిదండ్రులు గాని వాళ్ళని చేతులతో ఆశీర్వదిస్తారు. సో, దీని ద్వారా ఏమవుతుంది అంటే మన హెడ్‌లో టాప్‌లో ఏదైతే ఈ క్రోన్ పొజిషన్ ఉంటుందో ఇక్కడ నుంచి మనం ఎనర్జీని లోపలికి తీసుకుంటాం. అంటే మనం వాళ్ళకి పాదాభివందనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కాలి గోళ్ళల్లో నుంచి ఎనర్జీ బయటకొస్తుంది. చేతి గోళ్ళలో నుంచి కూడా ఎనర్జీ బయటకొస్తుంది. సో, మనం వాళ్ళకి పాదాభివందనం చేసినప్పుడు ఈ తల తీసుకెళ్ళి ఆ కాలి గోళ్ళ దగ్గర టచ్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఎనర్జీ మనకొచ్చేస్తుంది. ప్లస్ వాళ్ళు ఈ విధంగా చేతులు తలపైన పెట్టి ఆశీర్వదించినప్పుడు ఈ ఫింగర్ టిప్స్ నుంచి ఎనర్జీ మనకొచ్చేస్తుంది. సో, ఈ ఫింగర్ టిప్స్‌ని మనం ఇలా ఫ్రీగా వదిలేయకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లాక్ చేయడం వల్ల వాటిని మనం యోగా పరిభాషలో ముద్ర అని అంటాం. ఈ ముద్ర చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఎనర్జీ బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే మనం స్ట్రెస్ నుంచి కూడా ఈజీగా తట్టుకోవచ్చు. ఈజీగా బయటపడొచ్చు. మామూలుగా మనం చేసే ఒక చిన్న పోస్ట్‌లోనే మనకిన్ని టెన్షన్స్ ఉంటే రైట్ ఇప్పుడు దేశ నాయకులైన పుతిన్ గానీ, ట్రంప్ కానీ, మోడీ గారు గానీ ఎన్ని టెన్షన్స్‌లో ఉంటారో ఆలోచించండి. అందుకే వాళ్ళెప్పుడు కూడా ఒక ముద్రలో ఉంటారు. సో, దాంట్లో మేజర్‌గా హాకినీ ముద్ర. సో, హాకినీ అనే సంస్కృత పదం యొక్క మీనింగ్ ఏంటంటే రైట్ చేతి వేళ్ళని అటాచ్ చేసి ఉంచడం. రైట్? సో, దీనికి డిఫరెంట్ పోస్చర్స్ డిఫరెంట్ ప్లేసెస్‌లో చెప్పడం జరిగింది. రైట్? అంటే బేసిక్‌గా బై అండ్ లార్జ్‌గా చెప్పాలంటే 5 చేతి వేళ్ళని కలపడం అని చెప్పి బ్రాడ్ మీనింగ్ సెన్స్‌లో ఉంటుంది. రైట్? 5 చేతి వేళ్ళని ఇలా కలపడం. రైట్? అంటే ఈ ఫింగర్ టిప్స్‌ని మనం కలపడం వల్ల వీటి నుంచి ఎనర్జీ బయటకెళ్ళకుండా వితిన్ ద బాడీలోనే సర్క్యులేట్ అవుతుంది. సో, ఎనర్జీ వితిన్ ద బాడీలో సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి నెగెటివ్ థాట్స్ కానీ, నెగెటివ్ ఫీలింగ్స్ కానీ రాకుండా డిప్రెషన్‌కి గురి కాకుండా, డల్ అవ్వకుండా, ఎనర్జీ లో అవ్వకుండా ఉంటాం. సో, బేసిక్‌గా ఈ హాకినీ ముద్ర మనం ఎలా చేస్తామంటే రైట్ ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ రైట్ ఈ రెండిటిని జాయిన్ చేసి మిగతా 3 ఫింగర్స్‌ని ప్రాపర్‌గా ఇంటర్లాక్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ హాకినీ ముద్ర. రైట్? మీరు వ్యూవర్స్ అందుకే చెప్తున్నాను. మీరెప్పుడైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు రైట్ మీరెప్పుడైతే లో ఎనర్జీలో ఫీల్ అవుతుంటారో అప్పుడు ఈ హాకినీ ముద్ర రైట్ థంబ్ టిప్ అండ్ ఇండెక్స్ ఫింగర్ టిప్ రైట్ 2 జాయిన్ చేసి మిగతా 3 ఫింగర్స్‌ని ఇంటర్లాక్ చేయండి. లేదు అంటే 5 ఫింగర్ టిప్స్‌ని కూడా మీరిలా కలిపి పెట్టుకోవచ్చు. మీరెవరినన్నా నోటీస్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మోడీ గారి వీడియో కానీ రైట్
పుతిన్ గారి వీడియో కానీ చూడండి, వాళ్ళు ఖచ్చితంగా ఈ ముద్రలో ఉంటారు. అంటే ఈ ముద్రల యొక్క పవర్ ఎలా ఉంది అంటే, భారతదేశ సంస్కృతిలో వారు చెప్పిన పవర్ ఎలా ఉందంటే రైట్, వాళ్ళ మైండ్ పవర్‌ని పెంచడానికి ఈ ముద్రలు ఉపయోగపడతాయి కాబట్టే మనమే కాదు, ప్రపంచంలో ఉన్న వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు కూడా ట్రంప్ కానీ, పుతిన్ కానీ, రైట్ మార్క్ జుకర్బర్గ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ముద్రని వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏ స్టేజ్‌లో ఉన్నా, ఏ లెవెల్‌లో ఉన్నా, స్టూడెంట్‌గా ఉన్నా కూడా, లేదా మీరు ఏదైనా లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నా కూడా మీకు స్ట్రెస్ రాకుండా ఉండి మైండ్ యాక్టివ్‌గా పనిచేస్తూ అండ్ ఎస్పెషల్లీ మీ క్రియేటివిటీని పెంచడానికి రైట్ ఈ ముద్ర చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని హాకినీ ముద్ర అంటాం. సో బేసిక్‌గా రైట్ మిగతా 3 ఫింగర్‌ని అంటే ఇండెక్స్ ఫింగర్, రైట్ థంబ్ కాకుండా మిగతా 3 ఫింగర్స్‌ని ప్రాపర్‌గా ఇంటర్లాక్ చేసి రైట్ ఈ 2 ఇండెక్స్ ఫింగర్ టిప్ అండ్ థంబ్ ఫింగర్ టిప్ 2 వీటిని కలిపి ఇలా కూర్చోండి. రైట్ ఇలా మరీ ఇబ్బంది అవుతే మీరు ఓన్లీ 5 ఫింగర్స్ టిప్స్‌ని మీరు ఇలా టచ్ చేసినా కూడా సరిపోతుంది. ఇది బేసిక్ వెర్షన్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్. సో ఈ ముద్రని ప్రాక్టీస్ చేస్తూ రైట్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. సో దీనివల్ల అవతల పక్క వాళ్ళకి ఏమీ తెలియదు. రైట్ ఇది ఒక గెస్చర్ అనుకొని రైట్ మీ మీద నెగెటివ్ అభిప్రాయం వచ్చే అవకాశం ఏమీ లేదు కాబట్టి మీరు డే టైంలో ఎప్పుడైనా మెలుకున్న టైంలో ఎప్పుడైనా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ మైండ్ యొక్క అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. సో మన దగ్గర ఎస్పెషల్లీ క్లయింట్స్‌కి కాన్సంట్రేషన్ డెవలప్ చేయడానికి అంటే ఈ మధ్య కాలంలో రైట్ ఎవరిని తీసుకున్నా కూడా అంటే 5 ఇయర్స్ పిల్లల్ని తీసుకుని 90 ఇయర్స్ వరకు ఏజ్ వరకు ఉన్న ఎవరిని తీసుకున్నా వాళ్ళకొచ్చే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే కాన్సంట్రేషన్ డీవియేషన్ అవుతుంది. రైట్ అంటే డిఫరెంట్ రీజన్స్ అనమాట. అంటే ఇంట్లో టీవీ చూడడమో, సీరియల్స్ చూడడమో, మొబైల్ చూడడమో, లేదా ట్రాఫిక్ రైట్ విపరీతమైన ట్రాఫిక్ ఇవన్నిటి వల్ల వాళ్ళు విపరీతమైన స్ట్రెస్‌కి గురవుతున్నారు. సో ఆ స్ట్రెస్ నుంచి బయటపడుతూ వాళ్ళు కాన్సంట్రేషన్ డెవలప్ చేసుకోవడానికి మన దగ్గర క్రియాస్ ఎస్పెషల్లీ చాలా చాలా స్పెషల్లీ డిజైన్డ్ క్రియాస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. వితిన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్‌లో వాళ్ళ కాన్సంట్రేషన్ అనేది అట్‌లీస్ట్ 20-30% 20-30 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో మన క్లయింట్స్ అందరూ కూడా అవి మనకు పర్సనల్‌గా తెలియజేసిన విషయాలున్నాయి. సో మీలో ఎవరికైనా అలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్టయితే మీరు కూడా కాల్ చేసి మన దగ్గర క్లాసెస్ జాయిన్ అయ్యి మీ కాన్సంట్రేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర వచ్చే క్లయింట్స్‌కి యోగాసనాస్, ముద్రాసే కాకుండా రైట్ మనం వాళ్ళ ఆఫ్‌లైన్‌లో ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి మౌంట్ శంబాల్ ఆశ్రమంలో వాళ్ళకి పర్సనల్‌గా క్రియాస్ అనేవి చేయిస్తూ ఉంటాము. ఈ క్రియాస్ ద్వారా బాడీ మొత్తం క్లెన్స్ అవుతుంది. అవ్వడమే కాకుండా బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. తద్వారా వాళ్ళు మంచి రీజనరేట్ అయ్యి మళ్ళీ ఎనర్జిటిక్ అయ్యి మళ్ళీ వాళ్ళ డే టు డే లైఫ్‌ని, వాళ్ళ ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. సో మీరు కూడా అలాంటివి ఎంజాయ్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేసి మీరు ప్రోగ్రామ్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థాంక్ యూ.